హైకోర్టు ప్రొటెక్షన్ ఉండగా పోలీసులు అన్యాయంగా హైదరాబాద్లో ఇంటి నుంచి తీసుకొచ్చారని మాకు సమాచారం ఉంది. సరే, ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసులు ఉన్నా ఏదున్నా సరే ఒక న్యాయవాది వచ్చినప్పుడు కనీసం మనిషిని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూపించాలి, మాట్లాడించాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీమోహన్ గారికి జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ప్రధాన కారణం ఏం చెప్తున్నారు మీకు? మమ్మల్ని అది అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు లాయర్గా మేము రెస్పాన్సిబుల్ లాయర్గా మాకు రైట్ ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి ఆయన దగ్గర వకాలత్ తీసుకోవటానికి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీయే. ఒక లాయర్ని అసిస్ట్ చేసుకోవాలి, లాయర్ ఒపీనియన్ తీసుకో లాయర్తో. మరి ఎందుకో ఇంత మరి ఈ దారుణం చూడాలి. యాక్చువల్గా అయితే మాకు వంశీ గారు పెట్టిన సమాచారం ప్రకారం ఆయన్ని హైదరాబాద్లో ఒక్క సెకండ్ హైదరాబాద్లో 104 క్లాజ్ 1, 308, 351 క్లాజ్ 8 రెడ్ విత్ సెక్షన్ 35 BNS మీద అరెస్ట్ చేసినట్టుగా కస్టడీలోకి తీసుకున్నట్టుగా మాకు చెప్పారు. మరి ఈ కేసు ఏంటో ఈ 104(1) అనేది వల్లభనేని వంశీ అనే ఆయన ఒక మనిషిని కిడ్నాప్ చేసి మర్డర్ చేసి డబ్బుల కోసం చేశాడు అన్నది అభియోగం. మరి వల్లభనేని వంశీ డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అందరూ ఆలోచించాలి. దీనికి కేవలం కక్షగట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టారు. దీంట్లో ఒక సెక్షన్కి అయితే లైఫ్ కన్విక్షన్ ఉంది. సార్, ఇప్పుడు గతంలో RRR మీద ఫిజికల్గా దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు కక్ష సాధింపులో ఇలా జరిగిందంటారా? దానికి కక్షగానే సాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఓపెన్గానే మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీని వదలమనే చెప్తున్నారు. ఒక చిన్న కోసుకి ఒక పనికిమాలిన కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రొటెక్షన్ ఉంది. మరి దాంట్లో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొత్త సెక్షన్స్తో అంటే ఇప్పుడు న్యూ వైన్ ఓల్డ్ బాటిల్ లాగా తయారైంది.